నువ్వు గుణపాఠాలు నేర్పిస్తే నేర్చుకునే స్థాయిలో ఇక్కడెవరూ లేరు. నేర్చుకోవాల్సిన అవసరము ఎవ్వరికీ లేదు. రేపు నిశ్చితార్థం పెట్టుకొని ఈ రోజెందుకు పిచ్చి పని చేస్తున్నావు? ఇంట్లో జరుగుతున్న గొడవలు సరిపోలేదా? అది కాదు మామ్. హరిత, ఎందుకు చెప్తున్నామో విను. తారక్ చూసేలోపు ఇవన్నీ తీసిపారేసాయి. లేకపోతే లేనిపోని గొడవలకి శ్రీకారం చుట్టిన దానివి నువ్వే అవుతావు. కుకుటేష్, కుకుటేష్, చెప్పండి అయ్యా. కుకుటేష్, అర్జెంటుగా ఈ ఫోటోలన్నీ తీసిపారేసాయి. అవసరం లేదు డాడ్. అవి అలాగే ఉండనివ్వండి. రేపు నిశ్చితార్థానికి వచ్చే వాళ్ళకి ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో క్లియర్ గా తెలియాలి కదా, అందుకే ఇదంతా. ఇదంతా చూశాక ఈ అవమానాన్ని తట్టుకోలేక తారక్ నీలవేణి ఈ నిశ్చితార్థంలో లేకుండా వెళ్ళిపోతారు. నాకది చాలు. హరిత, ఆ ఫోటోలు తీస్తావా లేదా? అత్తయ్యే పెట్టమంది మామ్, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? కాదంబరి, ఏంటది? మన కుటుంబ సభ్యుల ఫోటోలు. కుటుంబ సభ్యులు అంటే అందులో అందరూ ఉండాలి కదా. ఎవరు అవసరమో, ఎవరు ఈ కుటుంబాన్ని ప్రేమిస్తారో వాళ్లే అక్కడున్నారు. అందులో మీకేమైనా లోపం కనిపిస్తుందా? లోపం కాదు, నీ అవివేకం కనిపిస్తోంది. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తారక్ని రెచ్చగొడుతున్నారా, లేకపోతే మీరే రెచ్చిపోయి ఈ పనులన్నీ చేస్తున్నారా? ఈ ఇంట్లో కొంతమంది మనుషులకి తన మన అనే భేదాలు చూపిస్తున్నాను. లేదు, అవివేకంతో అస్తవ్యస్తమైన అడుగులు వేస్తున్నావు. కాదంబరి, అన్నయ్య చెప్పింది నిజం. ఈ నిశ్చితార్థం ప్రశాంతంగా జరగాలంటే ఈ ఫోటోలన్నీ తీసేయటమే మంచిది. అవును కాదంబరి, గొడవలు పెట్టుకోవడానికే గోడకి ఈ ఫోటోలు తగిలించినట్లుంది. వెంటనే ఈ ఫోటోలు తీయించేయి. ఈ మాత్రం దానికి ఎందుకు గొడవలు అయిపోతాయి డాడ్? మంచి జరిగినా చెడు జరిగినా అన్నీ మనం చేసే పనుల ఆధారంగానే జరుగుతాయి హరిత. గుండు సూది పెట్టి పొడిచి బెలూన్ పగలకూడదు అంటే ఎలా కుదురుతుంది? మనం గుండు సూదిలాగా గుచ్చుతూ అవతల వాళ్ళు గొడవ చేయకుండా ఉండాలి అనుకోవడం చాలా తెలివి తక్కువతనం అవుతుంది. అలాంటప్పుడు సూదుల్లా గుచ్చే పరిస్థితి రాకుండా వాళ్లే చూసుకోవాలత్తయ్య. అందరూ ఒక కొమ్మ మీద కూర్చుంటే వాళ్ళు మాత్రం మరో కొమ్మ పట్టుకొని వేలాడుతూ ఉంటారు. వేలాడి వేలాడి వాళ్ళు కింద పడ్డమే కాకుండా మనం కూర్చున్న కొమ్మను కూడా విరిచేసే రకాలు. కాంచనా, ఇంకా ఆపుతావా? అవసరం లేని గొడవలు తెచ్చి అనవసరమైన రాద్ధాంతాలు చేసి ఏం సాధిస్తారు? ఆ పని మనిషి ఈ ఇంటి కోడలు అని తల బిరుసుతో మాట్లాడింది కదా. తల ఎగరేస్తూ పొగరు చూపించింది కదా. ఆ పొగరు అలాగే కొనసాగితే, ఈ ఇంటి కోడలని విర్రవీగితే మున్ముందు దాని పరిస్థితి ఏంటో దానికి తెలియాలి కదా. అందుకే ఇదంతా. చాలా తప్పు చేస్తున్నావు కాదంబరి. లేదు, తప్పటడుగులు వేసేవాళ్ళని సరిదిద్దుతున్నాను. సరిదిద్దే పేరుతో సమస్యలు సృష్టిస్తున్నావేమో అనిపిస్తోంది. లేదన్నయ్యా, ఉన్న సమస్యలకి సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తున్నాను.
ఏంటో కాదంబరి, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోందో, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. నీ ఆసరా తీసుకునే హరిత కూడా ఏదేదో చేస్తోంది. ఇవన్నీ అర్థం లేని పనులని నాకు కూడా అనిపిస్తోంది. సింహం దిగుతుంది. ఇప్పుడు ఫోటోలు చూసి గర్జిస్తుందో లేక ప్రళయానికి శ్రీకారం చుడుతుందో చూడాలి.